హ్మ్. వస్తుందా? హ్మ్. దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు. హ్మ్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ 17థ్ క్లాస్ మిడ్‌లో ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను. హ్మ్. అప్పుడు ఆల్రెడీ నేను రివ్యూ కూడా షేర్ చేశాను మీకు. అండ్ అవునవును. అందుకే స్మాల్ అడిగిన. లైక్ యాహ్! సో, నేనిప్పుడు 18థ్ బ్యాచ్ కంటిన్యూస్‌గా అటెండ్ అయ్యి అన్ని క్లాసెస్ విన్నా అనమాట. అంటే నాకు ఆహ్, అంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి నాకొక మిడ్ లెవెల్ వరకు నాకిప్పుడు క్లాసెస్ అన్నీ అటెండ్ అయినాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే నాకు ఒక 50% నాకు వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అనేది నాకు ఫస్ట్ తెలిసింది. లేటర్ ఆన్ ఏంటంటే ప్రాక్టీస్ బట్టి నా స్కిల్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. అవును. ఇంకా ప్రాక్టీస్ చేయాలి మెయిన్‌లీ. సో, మెయిన్‌లీ ఈ ఎఫ్&ఓది అయితే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి నేను. నా సైడ్ నుంచి చెప్తున్నాను. సో, మీ వరకు మీకు చెప్పిన క్లాసెస్ అన్నీ గూడా రికార్డింగ్ సెషన్స్ అవ్వనివ్వండి, లైవ్ సెషన్స్ అవ్వనివ్వండి, క్లారిఫికేషన్స్ ఫ్రమ్ భాగ్య మ్యామ్ అన్నీ గూడా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డౌట్స్ అనేవి క్లారిఫికేషన్‌కి మెయిల్ చేయడానికి అసలు భాగ్య మ్యామ్ అంటే అసలు పెట్టగానే పోస్ట్ పెట్టగానే వితిన్ 1 అవర్ అవ్వనివ్వండి, 2 అవర్స్ అవ్వనివ్వండి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా ఒక్కొక్కసారి డిమోటివ్ అయినా గూడా మేడం మోటివేట్ చేస్తూ మనల్ని పుషప్ చేస్తా ఉంటుందన్నమాట. సో, ఆమె సైడ్ నుంచి సపోర్ట్ అయితే మాకు చాలా బాగుంది. సో, ఓవరాల్‌గా క్లాసెస్ వైస్ అయితే వినాలి గానీ మనము పర్ఫెక్ట్‌గా వినాలి. అంతా ప్రాక్టీస్ చేయాలి. సో, బాగుంది సార్. ఓవరాల్ అయితే బాగుంది. రైట్. రైట్. రైట్.